వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేటి రోజుల్లో ఇళ్ల నుంచి పారిపోతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. కుటుంబ సమస్యల కారణంగాను లేదా ఇతరత్ర సమస్యల కారణంగా చాలా మంది గడప దాటుతున్నారు. ఇలా ఇళ్ల నుంచి పారిపోతున్న వారిలో పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలున్నారు. గడిచిన 5 ఏళ్లలో దాదాపు 1,00,000కు పైగా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయట. అయితే మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఏమిటంటే మిస్సింగ్ కేసులో దాదాపు 50% ప్రేమికులే ఉన్నారట. వీరిలో కొంతమందిని పోలీసులు ట్రేస్ చేసి కనుక్కోగలుగుతుంటే దాదాపు 10 నుంచి 15% మంది కేసులు మిస్టరీగానే ఉన్నాయట. మరి వారంతా ఎక్కడున్నారు, ఏమైపోయారు? ఈ మిస్సింగ్ కేసులో ప్రేమికులే ఎక్కువగా ఉండటానికి కారణమేంటి? లెట్స్ వాచ్. నేటి తరం యువతలో ప్రేమ వ్యవహారాలు పీక్స్ లో ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా ప్రేమ పేరుతో యువతి యువకులు అట్రాక్షన్ కు లోనవుతున్నారంటే అతిశయోక్తి కాదు. కొందరు సహజీవనం పేరుతో కలిసి ఉండటం, ఆ తరువాత చిన్న చిన్న విభేదాలతో విడిపోవటం సర్వసాధారణమైపోయింది. మరికొందరు ఒకరినొకరు ప్రేమించుకొని పెద్దల నొప్పించి పెళ్లి చేసుకుని సరికొత్త జీవితం ప్రారంభిస్తున్నారు. అయితే చాలా మంది ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు వెళ్తున్నాయా అంటే ముమ్మాటికి కాదని చెప్పాలి. 100లో 10% మంది ప్రేమికులే పెద్దల సమక్షంలో పెళ్లి దాకా వెళ్తున్నారు. మిగిలిన 90% మంది పెద్దలను ఒప్పించుకోలేక, ప్రేమను వదులుకోలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే చాలా మంది ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ఇళ్ల నుంచి బయటకు పారిపోతున్నారట. ప్రతి ఏటా 1000 మంది ప్రేమికులే గడప దాటుతున్నట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. క్రైమ్ రిపోర్ట్స్ ప్రకారం గడిచిన 5 ఏళ్లలో దాదాపు 1,00,000కు పైగా మిస్సింగ్ కేసులు నమోదు కాగా వారిలో 50,000 మంది ప్రేమికులే ఉన్నారట. దీన్ని బట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకో మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఏంటంటే ఈ మిస్సింగ్ కేసుల్లో మైనర్ ప్రేమ జంటలు కూడా ఉన్నాయట. ఇదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. అయితే ఇలాంటి కేసులను ట్రేస్ చేస్తున్న సిఐడి పోలీసులు పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి ప్రేమికులిద్దరు మేజర్లైతే వారి ఇష్టానికి వదిలేస్తున్నారు. ఒకవేళ మైనర్లైతే పేరెంట్స్ కు అప్పగిస్తున్నారు. ఇలా అతి కష్టం మీద 85% కేసులను పోలీసులు ట్రేస్ చేస్తుండగా మరో 15% కేసులు మిస్టరీగా మిగిలిపోతుండటం కలవరపరుస్తోంది. అయితే ఇలా మిస్టరీగా ఉన్న కేసుల్లో చాలా మంది సూసైడ్ చేసుకున్నట్టుగా పోలీసులు నిర్ధారిస్తున్నారు. దానికి కారణం కూడా ప్రేమ వ్యవహారాలేనట. మరి ఇళ్ల నుంచి పారిపోతున్న ప్రేమికుల విషయంలో స్థానిక పోలీసులు ముందుగా మిస్సింగ్ కేసు నమోదు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు అందించే సమాచారం ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మైనర్లు అదృశ్యమైనప్పుడు మాత్రమే కిడ్నాప్ కేసు పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే దర్యాప్తులో చాలా మంది మైనర్లే ప్రేమ పేరుతో ఇళ్లలో నుంచి పారిపోతున్నారట. ఈ విషయం తెలిసి పోలీసులు కూడా షాక్ అవుతున్నారు. ఇక మేజర్ ప్రేమికులు, మైనర్ ప్రేమికులు కాకుండా ఒంటరి మహిళలు, ఆలనా పాలనా లేని పిల్లలు, కొడుకులు చూసుకోలేని తల్లిదండ్రులు కూడా మిస్సింగ్ కేసుల్లో ఉన్నారట. ఓవరాల్ గా చూస్తే ఇళ్ల నుంచి పారిపోతున్న వారిలో అత్యధికంగా ప్రేమికులే ఉండటం కొంత ఆందోళన కలిగించే అంశమే.